హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను, 5 రకాల ప్రసాదాలు అమ్మవారికి ఎలా నైవేద్యంగా పెట్టానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మొదటిగా లక్ష్మీవారం రాత్రి శనగపప్పు, అలాగే మినప్పప్పు, అలాగే పచ్చి బఠానీ గ్రీన్ ఉంటాయి కదా, అవి నానబెట్టి ఉంచుకున్నాను. వాటితో పాటుగా అమ్మవారికి ముఖ్యమైనవి చీర జాకెట్టు, 2 బ్లౌజులు, అలాగే గాజులు, అలాగే అమ్మవారికి మనం తీసుకునే కాసు ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట. తర్వాత 2 కొబ్బరికాయలు, పసుపు కుంకుమ, ఆకు చెక్క, అగరబత్తి, అగ్గిపెట్టె, నెయ్యి, అలాగే బెల్లం, పంచదార, గోధుమ పిండి. బూరెలకు సోయిగా వాడతానన్నమాట, అందుకోసమని గోధుమ పిండి తీసుకున్నాను. వాటితో పాటుగా పల్లీలు అంటే శనగ పలుకులు ఒక గుప్పెడు తీసి వేపి ఉంచుకున్నాను. ఆ 5 రకాలు ప్రసాదాలు ఏంటంటే, మొదటిది చింతపండు పులిహోర, రెండవది బెల్లం పరమన్నం, మూడవది మినపగారెలు, నాలుగవది శనగపప్పు బూరెలు, ఐదవది గోధుమ పిండి అట్లు. ఇలా 5 రకాలు ఎలా చేసి అమ్మవారికి పెట్టానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొదటిగా పులిహోర కోసం మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీ కుక్కర్లో వేసి కొంచెం నీళ్లు వేసుకొని అది 2 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పులిహోర కోసం ఒక బాస్మతి రైసు, ఒక 3 కప్పులు బాస్మతి రైస్ నేనైతే ఉడకబెట్టుకున్నాను. దానికి కొలత ఏంటంటే 3 కప్పులు బాస్మతి రైస్కి 4.5 కప్పులు నీళ్లు వేస్తే కరెక్ట్గా జల్లుగా అన్నం వస్తుందన్నమాట. అంటే పలుకుగా ఉంటుంది. అన్నం బేషన్లో వేసుకుని గరిటెతో నెమ్మదిగా అటు ఇటు కదిపి కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. అంటే ఫ్యాన్ కింద ఉంచుకుంటే తొందరగా చల్లారుతుంది. మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే బాస్మతి రైస్తో ఇంకొంచెం రుచిగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా బాస్మతి రైస్తో కూడా ట్రై చేయండి. మనం ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అది వేడయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు, ఈ 3 బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించినట్టు మనకి శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుద్ది కాబట్టి మనకి కొంచెం తెలుస్తుంది. తర్వాత గుప్పెడు జీడిపప్పు, ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు, అలాగే మనం నానబెట్టుకుని ఉడకబెట్టుకున్న బఠానీ, తర్వాత 7-8 ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ఒక 5-6, అలాగే కరివేపాకు. ఈ తాలింపు దినుసులన్నీ చక్కగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం ఆరబెట్టుకున్న పులిహోర అన్నం ఉంది కదా, ఆ అన్నంలో వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం పైన అలా గరిటెతో చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని గుజ్జు అది వేడి చేసుకోవాలన్నమాట. చింతపండుతో పాటు నిమ్మకాయలు కూడా మనం ఈ పులిహోరలో వాడతామన్నమాట. అయితే ఇందులో ఇంగువ ఒక 2-3 స్పూన్లు, తర్వాత పసుపు, ఉప్పు, అలాగే ఇందులో బెల్లం కొంచెం, అంటే ఒక స్పూను 2 స్పూన్లు బెల్లం కూడా వేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది పులిహోర. ఇదంతా చింతపండు పులుసు అంతా దగ్గర పడాలి. ఇది దగ్గర పడిన తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న అన్నంలో వేసుకొని శుభ్రంగా మనం చక్కగా కలుపుకోవాలి. మొదట గరిటెతో కలుపుకొని తర్వాత ఇంకా కలవకపోతే లాస్ట్లో ఎలా అయినా సరే మనం చేతితో కలుపుకోవాలి. అప్పుడే మనకి తెల్లగా అక్కడక్కడ ఉన్న అన్నం అంతా కూడా చక్కగా కలుస్తుంది. అయితే నిమ్మకాయలు కట్ చేసుకొని ఒక 2 నిమ్మకాయలు కూడా నేను యాడ్ చేసుకున్నాను అన్నమాట. అయితే మనకి వరలక్ష్మి వ్రతానికి మొదటి ప్రసాదం అమ్మవారికి రెడీ అయిపోయింది ఈ విధంగా. సో నెక్స్ట్ ప్రసాదం వచ్చి మనం ఏం తయారు చేస్తున్నామంటే పరమాన్నం, బెల్లం పరమాన్నం. అది ఎంత రుచిగా వస్తుందంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అన్నమాట.
ఫస్ట్ మొదటిగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక గరిటెడు నెయ్యి వేసుకొని అందులో గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు బాదము, గుప్పెడు కిస్మిస్, ఈ 3 దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు ఎప్పుడైతే రెడ్ కలర్లో అంటే కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు మనం తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అవి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాక కరెక్ట్గా గుప్పెడంటే గుప్పెడే బియ్యం తీసుకోవాలి. ఆ బియ్యము నీళ్ళు ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువే వేసుకోవాలన్నమాట రైస్కి. అది మూత పెట్టి ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత మనం అందులో ఒక గ్లాసుడు పాలు వేసుకొని కొంచెం ఇలాచీ వేసుకొని అంటే యాలకులు కొంచెం దంచి వేసుకొని శుభ్రంగా ఉడకనివ్వాలి. పాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉడకనిచ్చి అప్పుడు మనం ఒక 4-5 స్పూన్లు బెల్లం, అలాగే 4-5 స్పూన్ల పంచదార కూడా కలిపాను. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అన్నమాట. లాస్ట్లో ఉడికిపోయిన తర్వాత మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకున్నాం కదా, వేపుకున్నాం కదా, ఆ వేపుకున్నవన్నీ ఈ పరమాన్నంలో వేసుకొని దగ్గర పడనివ్వాలి. ఇది రెండో ప్రసాదం అమ్మవారికి తయారైపోయిందనమాట. ఇక మూడో ప్రసాదానికి వస్తే మనం గారెలు అనమాట. ఆల్రెడీ లక్షవారం రాత్రి మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పప్పుని 3-4 సార్లు శుభ్రంగా శుక్రవారం తెల్లవారి కడుక్కొని అయితే 2 వాయిలుగా వేసుకొని ఒక్కొక్క వాయ అసలు మంచినీళ్ళు పూర్తిగా వేయకూడదనమాట. 1 స్పూను 2 స్పూన్లు మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే మనకి గారెలు అయితే సరిగ్గా రావు. గారెలు చక్కగా రావాలి, మనం చేత్తో శుభ్రంగా వేసుకోగలగాలి అంటే నీళ్లు మాత్రం చాలా తక్కువ అంటే తక్కువ వేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మొదటిది నేను దేవుడికి తీయటం నాకు అలవాటు. అది దేవుడికి తీసి పక్కన పెడతాను. పెట్టిన తర్వాత మిగతా గారెలన్నీ వేసుకుంటానన్నమాట. అయితే చెయ్యి తడి చేసుకొని చక్కగా ఆ ముద్దని తీసుకొని గుండ్రంగా అదిమి మధ్యలో కన్నం పెట్టుకొని చక్కగా ఇలా చెయ్యి తిరగేస్తే చాలండి, ఎక్కడ అంటుకోకుండా కరెక్ట్గా గుండ్రంగా వస్తాయండి. ప్రతి గారె కూడా మీకు చాలా గుండ్రంగా వస్తాయి, అలాగే గుల్లగా ఉంటాయన్నమాట. ఎంత గుల్లగా అంటే మనం సోడా వేసామేమో అన్నంత గుల్లగా వస్తాయి. ఎక్కడ ఆయిల్ కూడా పీల్చుకోవండి. చూశారు కదా ఎంత అందంగా వచ్చినాయో గారెలు. ఇలాగే మిగతా ఆయిల్ కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇవి గుల్లగా రావాలంటే మనం పప్పు శుభ్రంగా నానబెట్టుకునేటప్పుడే చక్కగా నీళ్ళు ఎక్కువ వేసి నానబెట్టుకోవాలి. ఆ విధంగా బాగా నానతాయి కాబట్టి గుల్లగా వస్తాయండి గారెలు. ఇది మూడో రకం అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదం అన్నమాట. ఇక నాలుగో ప్రసాదానికి వస్తే బూరెలు చేయాలంటే ఫస్ట్ శనగపప్పు ఒక నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ముందు రోజు రాత్రి, అవి కుక్కర్లో వేసుకొని కరెక్ట్గా ఒక 10-12 యాలకులు కూడా వేసుకొని ఒక 2-3 విజిల్లు వచ్చే వరకు శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అవి ఉండలు చుట్టుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం సోయాది తయారు చేసుకోవాలన్నమాట. అయితే సోయ కోసం నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. అయితే చాలామంది మినప్పప్పు నానబెట్టుకొని ఆ రుబ్బుతో చేస్తారు సోయా, కానీ నాకైతే గోధుమ పిండే అలవాటండి. మా అమ్మగారైతే గోధుమ పిండి మైదా పిండి సగం సగం తీసుకుని అందులో పంచదార వేసి కలుపుకొని అది సోయిగా తయారు చేసుకునేవారు. కానీ మైదాపిండి ఈ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే అందరూ మంచిది కాదు అంటున్నారు కాబట్టి నేనైతే ఓన్లీ గోధుమ పిండి మాత్రమే తీసుకున్నాను. అయితే గోధుమ పిండిలో ఒక అరకప్పు లేదా పావు కప్పు పంచదార, అంటే మీకు పంచదార ఎంత స్వీట్ తినాలనుకుంటున్నారో, తీపి ఎంత ఇష్టమో నాకు తెలియదు కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత పంచదార వేసుకొని దానికి తగ్గట్టుగా చిటికెడు సాల్ట్ వేసుకొని
శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కానీ మొదటే నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకొని శుభ్రంగా కలుపుకుంటే అప్పుడు ఉండలు లేకుండా వస్తుంది. చూశారు కదా, ఎక్కడ అయితే ఉండలు లేవు, అలాగే పిండి కూడా ఎక్కడ కలవకుండా లేదనమాట. అంతా చక్కగా కలిసింది. ఈ సోయలో ఉండలు మనం శనగపిండి ఉండలు ఉన్నాయి కదా, శనగపప్పు ఉండలు, ఆ ఉండలు ముంచి ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత మాత్రమే తిరగేసుకోవాలండి. ముందుగా తిరగేస్తే మళ్ళీ ఆ లోపల ఉన్న శనగపప్పు ఉండ ఉంది కదా, అదనేది చిట్లిపోతుందనమాట. ఆయిల్ అంతా పాడైపోతుంది. కాబట్టి ఇవైతే 4వ రకం బూర్లు ప్రసాదం తయారైపోయింది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బూర్లు కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్నాము. నెక్స్ట్ అయితే గోధుమ పిండి కొంచెం తీసుకొని పంచదార, ఇలాచీ పౌడరు, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని చక్కగా ఇవి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది 5వ రకం వంట అండి. వీటిని గోధుమ పిండి అట్లు అంటారు, లేదంటే జౌట్లు అని కూడా అంటారనమాట. మనకి బూర్లు చేయగా సోయి కానీ మిగిలితే దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని చక్కగా ఇలాగా అట్లు వేసుకోవచ్చు అనమాట. ఇది 5వ రకం వంట. ఈ విధంగా నేను ఈరోజు వరలక్ష్మి వ్రతంకి ఈ సంవత్సరం నేను తయారు చేసుకున్న ప్రసాదాలు అన్నమాట. ఈ 5 రకాలు అమ్మవారికి కలసం పెట్టుకొని ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నానండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి. అలాగే ఇలాగే ఎంతో ఇష్టంగా ప్రతి సంవత్సరం బంగారం కొనుక్కొని అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఆకు, చెక్క 5 రకాలు లేదా 9 రకాలు లేదా 3 రకాలు ప్రసాదాలు పెట్టుకొని, నెయ్యి దీపం పెట్టుకొని, అగరబత్తి వెలిగించుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కాబట్టి గోల్డ్, నెక్స్ట్ డబ్బులు పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకుని నిర్మలమైన మనస్సుతో ఒక్క మంత్రం అయినా సరే చక్కగా చదువుకొని మీరు గనుక పూజ చేస్తే అమ్మవారు నిజంగా కరుణిస్తుందండి. అది నాకు జరిగిన ఉదాహరణ కూడా ఉంది. నా జీవితంలో జరిగింది. మీ అందరికీ కూడా మంచి జరగాలంటే అమ్మవారిని ఇలా ప్రసన్నం చేసుకోండి. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదండి. ఎంత కలిగితే అంత ఒక్క పువ్వు, అక్షింతలు కూడా వేసి మనం చేసుకోవచ్చండి. అమ్మవారు ఖచ్చితంగా మనకి నిర్మలమైన మనస్సుతో మనం ప్రార్థిస్తే ఆ అమ్మవారు ఖచ్చితంగా మనకి ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఇది ఇవాల్టి వీడియో అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందరికి వస్తాను. అలాగే లోకా సమస్త సుఖినో భవంతు. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.